హాయ్ అండి, బాగున్నారా అందరూ? నేను కూడా చాలా బాగున్నానండి. ఏమండి, మా వాళ్ళకి అరిసెలు జంతికలు చేయడానికి వెళ్ళాం ఒకసారి పండగ ముందే. ఇట్లా అరిసెలు పాకం అయి బట్టి చక్క అంతా బాగా వచ్చిందండి. పాకం కూడా పిండి కూడా బాగా వేసామన్నమాట. అంతా వేసిన తర్వాత చక్కగా అంతా కూడా చాలా బాగా వచ్చింది. నెయ్యి కూడా బాగా దండిగా పోసామన్నమాట. అసలు చాలా బాగా కుదిరాయండి. నేను మనం చెప్పాను కదా, ఒక వీడియో ఇలా పెడతాను, ఏం మిస్టేక్ జరిగిందో మాకైతే అర్థం కాలేదు. అది పొయ్యొచ్చో లేదో అని కూడా ఇట్లా ఆయిల్ వేసామండి. పప్పు నూనె వేసాము తెలియక మేము, అది వేయకూడదో ఏమో తెలియదు మాకు. పప్పు నూనె వేసేటప్పటికి అరిసెలు అంతా ఇలా పిండెల్లి అయిపోయిందండి లోపలికి వెళ్ళాక ఆయిల్లోకి. మీకు ఎవరికైనా తెలుసా వేయొచ్చా వేయకూడదా అని తెలియలేదు. సరే, ఆ ఆయిల్ తీసేసి మళ్ళీ వేరే బాండలు పెట్టి మళ్ళీ నూనె వేసి మళ్ళీ అరిసెలు కాల్చాము. తినడానికి బాగానే ఉన్నాయి కానీ చూడడానికి కాస్త పిండి ఆరిపోయినట్టుగా అలా ఉంది చూడడానికి. అదిగోండి, కొంచెం గట్టిగా మెత్తగా అలా వచ్చాయి. కాకపోతే అనుభవం అయిందనమాట, మనం ఏ ఆయిల్ అంటే ఆయిల్ వేయకూడదని. తర్వాత మళ్ళీ సన్ఫ్లవర్ ఆయిల్ వేసి కాల్చాము అన్నమాట. బాగా అప్పుడు వచ్చాయి బాగా అరిసెలు అవి కాయడానికి. సరే, ఆయిల్ బెల్లం కలిసిన పిండి కదా వేయకూడదేమో అని చెప్పేసి జంతికలకు కాల్చాము మళ్ళీ ఆ నూనె. అదిగో చూడండి, నూనె పొంగిపోయి ఆ నూనె అసలు అదొక రకమైన వాసన వచ్చేసి నూనె అంతా కింద పోయిందండి చాలా వరకు. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? అసలు మీకు తెలుసా ఏది ఆయిల్ వాడచ్చో వాడకూడదు అని? మాకైతే తెలియలేదబ్బా. అప్పుడు వేరే వాళ్ళని అడిగితే చెప్పాడనమాట, ఆయిల్ వాడకూడదు పిండి వంటలకి అని, చింతపండు వేయాలి కొంచెం, మనం అంతగా కాల్చుకోవాలి అంటే అన్నారు. అప్పుడు చింతపండు చక్క గోలికాయ అంత చక్క రౌండ్ చేసి దాంట్లో ఆయిల్లో వేసామన్నమాట. అప్పుడు ఆ చింతపండు హీట్ అయ్యే కొద్దీ ఆయిల్ పొంగుని లాగేస్తుందంట, అది పొంగు రాకుండా చేస్తుందంట. అప్పుడు అలా వేస్తే కానీ ఆ జంతికలు అలా కాలడానికి వచ్చాయండి. ఇంతకీ ఒకటి చేయడం వల్ల ఇంకోటి అనుభవం అయిందనమాట, ఎవరికి ఇంకా చేయకూడదు అని చెప్పి ఆయిల్తో. ఇంకా వేయాలి అంటే చింతపండు వేసుకోవాలనిపించింది. ఇంకా అలా వేసి ఇంకా అరిసెల పిండి అయితే అలా అయిపోయింది. జంతికలు ఇంకా ఆ నూనెలో అలా కాల్చామన్నమాట చింతపండు వేసి. అదిగోండి, చింతపండు దాంట్లోనే ఉంది. అది నల్లగా మాడిపోయింది. దానివల్ల ఏం ప్రాబ్లం అయితే రాలేదు, బాగా ఎగాయి జంతికలు కూడా బాగా వచ్చాయన్నమాట. అలా జరిగిందండి ఈ సంవత్సరం అనమాట. కాకపోతే మనకి అందరికీ చక్క అనుభవం అయిందనమాట ఈ విషయం. ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు వినలేదు, ఎక్కడా కూడా ఏ ఆయిల్తో కాల్చినా వస్తాయేమో అనుకున్నాము. అలా జరిగింది. అది కొంచెం చింతపండు నల్లగా కనిపిస్తుంది కదా ఆయిల్లో, అక్కడక్కడ చింతపండు అండి, అది వేసింది ఆయిల్ పొంగకుండా.